నేటి రాశి ఫలాలు. వృషభ రాశి వారికి ఈరోజు నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలనేవి పెరుగుతాయి. అలాగే ఈరోజు వృషభ రాశి వారు విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇంటా బయట అనుకూలమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సంతృప్తికరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజెక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కుటుంబ సౌఖ్యం కనబడుతుంది కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు రాజీకు దూర్చుకునే అవకాశం లభిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వృషభ రాశి వారు ఈరోజు చేపట్టిన కార్యక్రమాలన్నింటిని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆదాయం మరింతగా పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. ఇక శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు రావాల్సిన పాత బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. ఇక రియల్ ఎస్టేట్ వారికి ఆస్తుల ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఊపందుకుంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్నత స్థాయి పోస్టులు అనేవి రావచ్చు. చిత్ర పరిశ్రమ వారికి, సాంకేతిక వర్గాల వారికి మరిన్ని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు వృషభ రాశిలోని విద్యార్థులు పడిన శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి రోజు అదృష్ట రంగులు తెలుపు మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.